అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం అధ్యక్షుడు బైడెన్కు తలనొప్పిగా మారుతోంది. ట్రంప్ను తాను మాత్రమే సమర్థవంతంగా ఎదుర్కోగలని నిన్న మొన్నటి వరకు బైడెన్ వాదించారు. ముందు ట్రంప్పై దృష్టి సారించడం అంటూ సొంత పార్టీ నేతలకు చురకలంటించారు. అయినా సరే బైడెన్ అసంబద్ధమైన వ్యాఖ్యలతో డెమోక్రాట్లలో ఆందోళన నెలకొంది. బైడెన్ కేవలం ప్రసంగాలకే పరిమితమయ్యారు. అదే సమయంలో ట్రంప్ మాత్రం ప్రచారంలో దూసుకుపోతున్నారు. అనుకోకుండా ట్రంప్పై కాల్పులు జరగడంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది అమెరికాగా మారిపోయారు. ఇదే బైడెన్ కొంప ముంచుతుందా అన్న చర్చ ఊపందుకుంది. ట్రంప్పై కాల్పుల ఘటన ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ట్రంప్పై షాట్కి బైడెన్ బలవుతాడా? హత్యాయత్నంతో ట్రంప్ పాపులారిటీ పెరిగిందా? 2024 ఎన్నికల్లో బైడెన్కి ఉన్న ఆప్షన్లేంటి? అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం ఉంది. నవంబర్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్పై హత్యాయత్నం రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఘటనను అమెరికన్ ఓటర్లు అంత సింపుల్గా మర్చిపోయే అవకాశం లేదు. వారిపై ట్రంప్ హత్యాయత్నం ఘటన ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది. అయితే ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ప్రజలు ఎలా ప్రభావితమవుతున్నారు? ఈ విషయంలో మనం 2 రకాలుగా ఆలోచించవచ్చు. ముందు తాజా పరిణామాలను పరిశీలిద్దాం. అమెరికాలో శనివారం జరిగిన ట్రంప్ హత్యాయత్నం ఘటన కెమెరాల్లో చిత్రీకరించబడింది. ఈ ఘటన డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తుంది. అధ్యక్షుడు బైడెన్ కేవలం ప్రసంగాలకే పరిమితమయ్యాడు. అదే సమయంలో ఆయన ప్రత్యర్థి ట్రంప్ మాత్రం కాల్పులకు గురయ్యాడు. ఈ చిత్రం ఇప్పుడు ట్రంప్కి తెగ కలిసేస్తోంది. కాల్పులు జరిగిన తర్వాత రక్తమోడుతున్నా పిడికిలి బిగించి ట్రంప్ తన చేతిని పైకెత్తి నినదించాడు. ఆ సందర్భంలో ఆయన మద్దతుదారులు యుఎస్ఏ అంటూ నినదించారు. ఈ చిత్రం అమెరికన్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాజకీయంగా డొనాల్డ్ ట్రంప్ని వ్యతిరేకించొచ్చు, కానీ కాల్పులు జరిగిన వెంటనే అలా చేయాలంటే ధైర్యం అవసరం. ఈ విషయంలో ట్రంప్ను వ్యతిరేకించేవారు కూడా ఒప్పుకోవాల్సిందే. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ట్రంప్ శిబిరం ఇప్పటికే ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఇప్పుడు ఇదే చిత్రం టీషర్ట్లపైకి చేరింది. కొందరు రిపబ్లికన్లు తమ బాడీపై ట్రంప్ చిత్రాన్ని పచ్చబొట్టులా పొడిపించుకుంటున్నారు. దాడి సందర్భంలో పిడికిలి బిగించి నినదించిన ఈ చిత్రాన్ని పచ్చబొట్టుగా వేయించుకుంటున్నారు. క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ చిత్రం పొలిటికల్గా తీవ్ర మార్పులకు కారణమవుతోంది. ఈ చిత్రంతో కొత్త ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్రంప్కు కలిసొచ్చే అవకాశం ఉంది. మీరు గమనించినట్లయితే ట్రంప్ మద్దతుదారులు అత్యంత విశ్వాసపాత్రులు. ఆయనకు మద్దతుగా ఎప్పుడు ఓటేసేందుకు వారు సిద్ధంగా ఉంటారు. కానీ ట్రంప్కు అసలు సమస్య స్వింగ్ ఓటర్లు, అంటే తటస్థ ఓటర్లు. వారు ఎవరికి మద్దతివ్వాలో ముందుగా నిర్ణయించుకోరు. తాజా కాల్పుల ఘటనతో ఈ స్వింగ్ ఓటర్లను ట్రంప్ ఆకట్టుకునేందుకు అవకాశం లభించింది. అంతేకాకుండా హత్యాయత్నం ఘటన ట్రంప్కు ఉన్నట్టుండి పాపులారిటీ పెరిగేలా చేసింది. ధైర్యం, సాహసం, రాజనీతికి ట్రంప్ ప్రతీకగా నిలిచేలా ఈ ఘటన మార్చేస్తుంది. ఇలాంటి సందేశాలు ఎన్నికల్లో కలిసి వస్తాయి. అమెరికాలో గతంలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. 1981లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్పై హత్యాయత్నం జరిగింది. ట్రంప్లా కాకుండా రీగన్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆయన పాపులారిటీ ఉన్నట్టుండి 60% నుంచి 68% పెరిగింది. సో దీన్ని ట్రంప్ పునరావృతం చేయాలని భావిస్తున్నాడు. సాధారణంగా ట్రంప్ సోషల్ మీడియాలో విరుచుకుపడతాడు. కానీ అందుకు బదులుగా ఈసారి ఐక్యత కోసం పిలుపునిస్తున్నారు. రిపబ్లికన్లు, అమెరికన్లు బలంగా, దృఢంగా నిలబడాలని ట్రంప్ కోరుతున్నారు. తాజాగా రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ కోసం ట్రంప్ మిల్వాకీ చేరుకున్నారు. ఆయన్ని అధికారికంగా అధ్యక్ష అభ్యర్థిగా పార్టీ నేతలు ఎన్నుకున్నారు. ఇక సమావేశంలో భాగంగా 18న ట్రంప్ కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ ప్రసంగంలో ప్రధానంగా యూనిటీ కోసం పిలుపునిచ్చే వ్యాఖ్యలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. సో ట్రంప్ ప్లాన్ చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ట్రంప్ని మరో కోణంలో చూపించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. తనపై జరిగిన షూటింగ్ నేపథ్యంలో అమెరికాను ఏకం చేసి బాగు చేయగల ఏకైక నాయకుడిగా ట్రంప్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది క్లిక్ అయితే ఆయనపై ఉన్న నేరారోపణలు, ఇతర కేసులన్నింటినీ ఓటర్లు మర్చిపోయే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎంత ప్రభావం చూపుతుంది అనేది చెప్పడం కష్టమైన విషయం. రాబోయే రోజుల్లో వెలువడే సర్వేలతో ట్రంప్ ప్రచారానికి హత్యాయత్నం ఘటన ఎంత సహాయపడింది అన్నది స్పష్టత రానుంది. అయితే కొందరు రాజకీయ నిపుణులు ఇప్పటికే అంచనాల్ని వేసేస్తున్నారు. డిక్ మోరిస్ వంటి మాజీ డెమోక్రాట్ వ్యూహకర్తలు ట్రంప్ పాపులారిటీ పెరిగినట్టు చెప్తున్నారు. బైడెన్ కంటే ట్రంప్ 10 నుంచి 15 పాయింట్ల ఆధిక్యం సాధిస్తారని మోరిస్ స్పష్టంగా చెప్పారు. అయితే బైడెన్ కంటే ఇప్పుడు ఎన్ని పాయింట్లలో ట్రంప్ ముందంజలో ఉన్నారు? ప్రస్తుతానికి బైడెన్ కంటే ట్రంప్ కేవలం 3 పాయింట్లలో మాత్రమే ముందంజలో ఉన్నారు. సో ఈ పాయింట్లు 10 నుంచి 15% పెరిగే అవకాశం ఉందన్నమాట. ట్రంప్పై జరిగిన షూటింగ్ ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది.
ఇదే మనల్ని జో బైడెన్ వద్దకు తీసుకువెళ్తుంది. ఈ ఎపిసోడ్ నేపథ్యంలో ట్రంప్ని బైడెన్ ఎలా ఎదుర్కోబోతున్నారు? అధ్యక్షుడి వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. ఓవల్ కార్యాలయం నుంచి బైడెన్ అరుదైన ప్రసంగం చేశారు. ట్రంప్ హత్యాయత్నం నేపథ్యంలో బైడెన్ సైతం ఐక్యత కోసం పిలుపునిచ్చారు. తనను తాను అమెరికాను బాగుచేసే వైద్యుడిగా, కీలకమైన నేతగా చిత్రీకరించుకోవాలని యత్నించాడు. కానీ ఇది కఠినమైన ప్రక్రియ. ఎందుకంటే సొంత పార్టీలోనే బైడెన్పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ట్రంప్పై దాడి నేపథ్యంలో అమెరికన్లను ఉద్దేశించి చేసిన ప్రసంగంలోనూ బైడెన్ మరోసారి తడబడ్డారు. దీంతో బైడెన్ మానసిక ఆరోగ్యంపై విమర్శలు చేస్తున్న వారికి మరో ఆయుధం దొరికింది. ఓవైపు ఎన్నికలు సమీపిస్తుంటే బైడెన్ ఇలా వరుసగా తడబట్టంతో నవ్వుల పాలవుతున్నారని డెమోక్రాట్లు టెన్షన్ పడుతున్నారు. బైడెన్ను అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పించారని డిమాండ్ బలంగా వినిపిస్తోంది. 24 మంది మాజీ చట్టసభ సభ్యులు అధ్యక్షుడికి లేఖ రాశారు. ఓపెన్ డెమోక్రటిక్ కన్వెన్షన్కి పిలుపునిచ్చారు. ఓపెన్ డెమోక్రటిక్ కన్వెన్షన్ అంటే ఏంటి? ఈ డెమోక్రటిక్ కన్వెన్షన్ ఏం చేస్తుంది? డెమోక్రటిక్ కన్వెన్షన్లో పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తారు. అయితే ఓపెన్ డెమోక్రటిక్ కన్వెన్షన్ అంటే అభ్యర్థులు ఎవరికైనా ఓటేసే అవకాశం కల్పించటమే. అంటే డెమోక్రాట్లలో బైడెన్తో పాటు మరో నేతను ఎంచుకునే అవకాశాన్ని కోరుతున్నారు. అయితే ఇప్పుడు డెమోక్రాట్ల సమస్య ఏంటంటే వారికి సమయమే ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు అధ్యక్ష అభ్యర్థిని మార్చడం చాలా కష్టమైన విషయం. ఇప్పుడు అభ్యర్థిని మారిస్తే కొత్తగా ప్రచారానికి నిధులు సేకరించుకోవాలి. పైగా ఈ తక్కువ సమయంలో ప్రజల్ని ఆకర్షించాలి. ఈ నేపథ్యంలోనే డెమోక్రాట్లు బైడెన్ను మార్చడానికి సాహసించడం లేదు. మరోవైపు బైడెన్ సైతం పోటీ నుంచి తప్పుకునేందుకు ససేమిరా అంటున్నారు. ట్రంప్ని ఎదుర్కొనే సమర్థవంతమైన నాయకుడిని తానేనని స్పష్టం చేస్తున్నారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, ఎన్నికల్లో గెలుస్తానని పార్టీ నేతలకు చెప్తున్నారు. బైడెన్కు జనాదరణ పడిపోతోంది. పార్టీలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా బైడెన్ మాత్రం లెక్క చేయటం లేదు. అదే సమయంలో ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ హత్యాయత్నం నుంచి బయటపడ్డాడు. డెమోక్రటిక్ కన్వెన్షన్ ఆగస్టు 19న జరగనుంది. కానీ ఇప్పటికీ బైడెన్ సలహాదారులు మాత్రం ఆశాజనకంగా ఉన్నారు. విధానపరమైన సమస్యలపై దృష్టి సారించాలని వారు సూచిస్తున్నారు. గర్భస్రావం, హెల్త్, తుపాకీ నియంత్రణ చట్టం వంటి వాటిపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని బైడెన్కు సూచిస్తున్నారు. నిజానికి గన్ రైట్స్ కోసం ట్రంప్ ఎప్పుడూ ఉద్యమిస్తూనే ఉన్నారు. కాల్పుల్లో ప్రాణాలతో బయటపడిన తర్వాత కూడా ట్రంప్ గన్ కంట్రోల్ పటిష్టం చేయడంపై మౌనంగా ఉంటారా అన్న చర్చ జరుగుతోంది. నిజానికి గర్భస్రావం, ఆరోగ్యం, గన్ కంట్రోల్ చట్టం వంటివి కూడా అధ్యక్ష ఎన్నికలను శాసించనున్నాయి. ఓటేయడానికి ఇంకా 4 నెలల సమయం ఉంది. ఇప్పటి నుంచి నవంబర్ వరకు ఏమైనా జరగొచ్చు.